అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మీకు తెలియజేయాల్సుకున్నది ఏదైనా స్టీల్ క్యాలిక్యులేషన్ ఇన్ ఫుటింగ్ అండ్ కాలం. 1 ఫుటింగ్ 1 కాలంలో ఎంత స్టీల్ పడుతుంది అనేది విత్ రింగ్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. దానికి సంబంధించిన పిక్చర్స్ను మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను, చూడండి. అది చూశారు కదా, చూడండి, స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది తీరండి. ఫుటింగ్లో 5 నిలువుగా, 5 బార్లు అడ్డంగా 10 mm స్టీలు ఉంది. 5 నెంబర్స్ నిలువుగా, 5 నెంబర్స్ అడ్డంగా 10 mm స్టీల్ ఉంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే సైజ్ వచ్చి ఫుటింగ్ పీసీసీ సైజ్ వచ్చి 5 feet by 5 feet ఉంది. సో మనకు లెంత్ ఆఫ్ ద బార్ రావాలంటే 5 feet మైనస్ సైడ్ థిక్నెస్ ఎంత, 1 inch, అటు ఇటు 1 inch, 1 inch తీసేసి ప్లస్ పైకి హుక్ ఉంది కదా, అది 3 inches యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 5 feet 4 inches లెంత్ అవుతుంది. అలా ఉన్నాయి 10 నెంబర్స్ కాబట్టి మొత్తం దాని లెంత్ ఎంత అవుతుందంటే 5 4 10 inches into 10 అంటే 10 అంటే 54.6 రన్నింగ్ ఫుట్ అవుతుంది. 54.6 రన్నింగ్ ఫుట్ అవుతుంది. అట్లా కాలమ్స్, ఇప్పుడు కాలంకి వద్దాము. 54.6 రన్నింగ్ ఫీట్ను 3/28 చేస్తే రన్నింగ్ మీటర్ వస్తుంది. ఒక రన్నింగ్ మీటర్కి ఇంటూ 0.62 చేస్తే దాని వెయిట్ వస్తుంది మీకు. తర్వాత కాలంలో స్టీల్ చేయాలంటే కాలం హైట్ చూడండి. కింద ఎంత పోయారు ఎస్కవేషను, 5 feet. 5 feet ఎస్కవేషన్ కాబట్టి రాడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పీసీసీ టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 feet మైనస్ 4 inches ప్లస్ 9 inches ప్లస్ 10 feet ప్లస్ 3 feet మొత్తం ఎన్ని ఫీట్లు అవుతుంది, 18.42. అంటే మనం 20 feet తీసుకుందాం. 18.42 అంటే 20 feet తీసుకుందాం. యాక్చువల్గా రాడ్ ఎంత ఉంటుంది అంటే 40 feet ఉంటుంది. ఒక ఫుల్ లెంత్ రాడ్ 16 mm అయినా ఏ రాడ్ అయినా కానీ 40 feet మినిమం ఉంటుంది. కాబట్టి ఒక్క రాడ్లో ఒక పీసు, ఒక కాలం రాడ్ వస్తుంది కింద నుంచి పై దాకా, పై స్లాబ్ పై దాకా. సో ఒక పీస్ తీసుకోవాలి ఒక రాడ్లో. అంటే మనకి ఎన్ని రాడ్లు పడతాయి, ఎన్ని ఫుల్ రాడ్లు పడతాయి, 2 full rods పడతాయి. సో 2 full rods వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాని కాలంలో స్టీలు మనకు వచ్చేస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది క్యాలిక్యులేషన్ నేను మీకు చూపించాను. ఫుల్ రాడ్ 16 mm స్టీల్ యూజ్ చేస్తారు కాలంలో. అది 2 full రాడ్లు అంటే 80 running feet. 80 running feet మీటర్లో మార్చితే 24.39 రన్నింగ్ మీటర్స్ ఇంటూ ఒక మీటర్కు 1.58 kgs ఉంటుంది. కాబట్టి 38.53 kgs ఒక కాలంలో స్టీల్ పడుతుంది, రైట్. అట్లా రింగ్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ టోటల్ లెంత్ 18 feet 20 feet ఉంది కదా, దాన్ని డివైడెడ్ బై 9 inches చేయండి. 9 inches చేస్తే 18 feet డివైడెడ్ బై 9 inches చేస్తే 24 rings వచ్చినాయి. 24 rings వస్తే ఒక్కొక్క రింగ్ పొడవు ఎంత ఉంటుంది అంటే దాని క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది. ఒక్కొక్క రెండు పొడవు 11 inches ప్లస్ 11 inches ప్లస్ 8 inches ప్లస్ 8 inches ప్లస్ 1 inch ప్లస్ 1 inch అంటే 3.3 రన్నింగ్ ఫీట్ ఉంటుంది. అంటే ఒక రన్నింగ్ మీటర్ ఉంటుంది. అంటే 24 ఇంటూ ఒక రన్నింగ్ మీటర్ 24 రన్నింగ్ మీటర్స్. ఒక రన్నింగ్ మీటర్ వెయిట్ ఎంత, 0.39 kgs per రన్నింగ్ మీటర్. సో 10 kgs రింగ్స్లో పడుతుంది. అంటే ఫుటింగ్లో 10 kgs, కాలంలో 39 kgs, రింగ్స్లో 10 kgs స్టీలు పడుతుంది. ఇది ఒక్క కాలం నుంచి ఫుట్టింగ్ దాకా. మనకి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మల్టిప్లై చేసి 16 కాలమ్స్ ఉంటే 16 కాలానికి మల్టిప్లై చేసి అంత స్టీల్ వచ్చిందని మనం చెప్పవచ్చు. ఇది ఈ రోజుతో నేను ముగిస్తున్నాను. దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, నమస్కారం.